హలో సార్. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. సార్ శ్రీను గారేనండి ఈ ఫోన్? శ్రీనునే మేడం మాట్లాడేది. ఓకే, థ్యాంక్ యూ. సార్ నేను జియో ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా అండి. మేడం సార్ మీ నెంబర్ పైన రీసెంట్గా రీఛార్జ్ అయిపోయింది కదా సార్ జియో. మేడం సార్ ఇవాళ ఈవినింగ్ దాకా కంపల్సరీగా రీఛార్జ్ చేయించుకోవాలి సార్, లేకపోతే ఇన్కమింగ్ కాల్ కట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తున్నామండి. మేడం అయితే నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఇవాళ పెళ్లి సంబంధం చూద్దామని పోతున్నాం నాది. ఓకే అయితే వీలైతే ఇవాళ వెళ్ళి మాట్లాడేసి మరి ఎంతమంటారో ఏమో కట్నం అదంతా మాట్లాడేసి సాధ్యమైనంత వరకు రేపటి వరకు ఎల్లుండి వరకు రీఛార్జ్ చేయించుకుంటాను. సార్ రేపు ఎల్లుండి కాదు కానీ రేపు మార్నింగ్ దాకా కంపల్సరీగా చేయించుకోండి సార్. ఓకే ఓకే వినండి. కానీ బై మిస్టేక్ లో మీరు ఇవాళ్లే కట్ చేసి ఫోన్ గాని కలవలేదనుకో, ఇక అమ్మాయి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వీడు రీఛార్జే చేపినోడు ఇంకా అమ్మాయిని ఏడు సాత్తాడు అనుకుంటాడు. సార్ అట్లేం అనుకోలే కానీ సార్ రేపటికల్లా రీఛార్జ్ చేయించుకోండి. ఇవాళ ఏం కట్ చేయలే కానీ రేపు సండే కాబట్టి రేపు దండం మార్నింగ్ కల్లా కంపల్సరీగా చేయించుకోండి. దండం పెడతా మేడం, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అయ్యో రామా సార్. లేక ఫస్ట్ టైం పెళ్ళి అవుతుంది. ఎవరిది 2 సార్లు అవ్వదు సార్. ఓపిక ఉంటే 3-4 సార్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. పెళ్లి గీత చిన్నగా ఉంది అనుకుంటా నా చేతి మీద, అందుకనే ఇప్పటి వరకు కాలేదు. అది కూడా ఇప్పుడే వెళ్తున్నాను కాబట్టి కొంచెం మీరు దయతలిస్తే కొంచెం ఆశీర్వదిస్తే అవుతుందేమో పెళ్ళని నా బాధ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, రేపు ఎల్లుండి చేయించుకుంటాను కొంచెం రేపు మార్నింగ్ దాకా చేయించుకోండి సార్. ఇవాళ అయితే ఉంటది కదా.